ప్రతిదీ డబ్బుతో పోలుస్తున్నారు కాబట్టి కష్టం. చంద్రబాబు నాయుడు కోసం చెప్పండి. ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేసి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన 70 ఏళ్ళు పైబడిన వయసులో ఉన్నది. ఎలా సాగబోతుంది అంటారు ప్రయాణం? ఇప్పుడు ఆయన ప్రయాణం బాగానే సాగుతుంది. మెచ్యూరిటీ ఉంది, అతనిలో ఆలోచన ఉంది, ప్రజలు అనేటువంటి మనస్తత్వం ఉంది. కేవలం ఏదో తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనేటువంటి వాడు కాదు. సమయానుకూలంగా సందర్భంగా ప్రజలకు ఏది మంచిది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అతను సక్సెస్ఫుల్ అవుతాడు. నా అభిప్రాయం అతను కూడా 5 ఏళ్ళు కొనసాగపోకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎలా అంటారు? ఎందుకని? పరిస్థితులు ఆ రకంగా తీసుకొస్తాయేమో అని. ఆయనే స్వచ్ఛందంగానే వదులుకుంటాడేమో అని నా అభిప్రాయం. ఎయిదర్ హీ మే గో టు సెంట్రల్ ఆర్ ఏదో నాకెందుకు అనిపిస్తుంది ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన అంటే దించుతారని కాదు నేను చెప్పేది. ఆయన స్వచ్ఛందంగా చెప్పారు మీరే. ఆయనంతకు ఆయనే దేశ రాజకీయాల్లో ప్రవేశించవచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. ఏ కారణంతో అయినా ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నాము నా అనుభవం. మరి ఎవరు కాబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వారసత్వం? న్యాచురల్గా లోకేష్కి వస్తుంది. ఏ కారణం చేత అయినా 5 ఏళ్ళు కొనసాగవచ్చు అని నా అనుమానం, నా అభిప్రాయం. అది ఏం ఆలోచన చేసి చెప్తానంటే దీనికి ఆలోచన లేదేం లేదు, నాకు స్ఫురిస్తుంది ఆ రకం. ఇలా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం దగ్గర నుంచి ఈ రోజున 21 స్థానాలకు 21 స్థానాలు విజయం సాధించే వరకు చూశారు. ఎలా ఉండబోతుంది ఆయన ఆలోచన, ఆయన ప్రయాణం? ఎలాగా మీరు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు నాకు. ఆయన గురించి ఏమీ తెలియదు. నాకు తెలియనప్పుడు నేను కామెంట్ చేశాను. అలాగే ఇప్పుడు వరకు చాలా అక్రమ కేసులు చూసాం మనం అనేక చోట్ల. తర్వాత అనేక బైండ్ ఓవర్ కేసులు, వాళ్ళని జైల్లో పెట్టడం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దీనిపైన అంటే ఒక మీ కుటుంబమే కాదు, లేకపోతే మీ అనుచరగణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి మనకి చూసాం. మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఏం డిమాండ్ చేయబోతున్నారు? నేనైతే ఏమి డిమాండ్ చేసేది లేదు. గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంది. మనమేం ప్రత్యేకంగా డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి ఇది చేయండి అని మాత్రం నేను డిమాండ్ చేయను. గవర్నమెంట్ తన డ్యూటీ తను చేస్తుందంటే, తన కార్యక్రమాలు తను చేస్తుంది. ఈ అక్రమ కేసులన్నీ తీసేసే అవకాశం ఉంది, ఎత్తేసే అవకాశం ఉందా? చాలా వరకు ఉంది, చాలా వరకు ఉంది. ముఖ్యమంత్రి పేరు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి, తప్పదు. సార్, చాలా వరకు మార్పు వస్తుంది, ఎడ్యుకేషన్ పెరిగింది. అప్పట్లోనే జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ బాగా చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు మీరు ఉన్నది. అయినా సరే తాడిపత్రి పేరు చెప్తే ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫట్రాజ్గా చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఇలాంటి మాటలకు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఆచరణకు కావచ్చు, ఎప్పుడు పులి స్టాప్ పడే అవకాశం ఉంది? ఇప్పటికే బాగా తగ్గిపోయింది, ఇంకా తగ్గుతుంది అని అనుకుంటున్నాను. పాలిటిక్స్లో ఫ్యాక్షన్కు కాలం చెల్లిపోయింది, లేదు, అవకాశం లేదు. ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవడు భయపడడం లేదు, అసహించుకుంటున్నారు. అందువల్ల బాగా తగ్గిపోతుంది ఫ్యాక్షన్. అంటే పెద్దారెడ్డి లాంటి రాజకీయ నాయకులను ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏదానికైనా చదువు, విజ్ఞానము ఉండాలా, కావాలా. అది తక్కువ ఉంది పెద్దానికి. ఆయన కూడా మారతాడు, మారక తప్పదు. పరిస్థితులు అట్లా చేస్తాయి, మారతాడు, తప్పదు, మారక తప్పదు. సార్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎంత సంపాదించారో లెక్క కట్టలేం, కానీ మీరు ఎంత నష్టపోయారో దగ్గర నుంచి ప్రజలు చాలా వరకు చూశారు ఉన్నది. అలాంటి రాజకీయాలను ఇంకా మీరు ప్రేమిస్తూనే ఉన్నారు. కక్ష రాజకీయాలు అనేది మా కాలంలో లేదు, ఇప్పుడు కక్ష రాజకీయాలు అనేవి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు చేశారు, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చేశారు. అందువల్ల నా ట్రాన్స్పోర్ట్ పోయింది, నా మైనింగ్ పోయింది, కంప్లీట్గా పోయినాయి. సార్, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా స్వపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు ఒక పోరాటమే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే అలసట అనిపించదండి అసలు? అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఏం చేయలేము, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సర్చ్ చేసుకుంటా పోవాలి తప్ప నా చేత కాదని చేతులు ఎత్తడానికి వీల్లేదు. ఇలా మీ వారసులుగా
పవన్ కావచ్చు, పవన్ రెడ్డి కావచ్చు, లేదా అస్మిత్ రెడ్డి కావచ్చు. అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? మీ వారసత్వం అలా కొనసాగుతుంది, ఇంకా పవన్ గారి ముందుకు రావాల్సిన అవసరం ఉందనుకుంటా.